హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సునీంద్ర సార్ని. ఆఫ్టర్ లాంగ్ టైం ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు రావడం అనేది జరిగిందండి. ఎందుకు అని అంటే, నేను ఇటీవల ఆఫ్లైన్ క్లాసెస్లో బిజీగా ఉన్న విషయం అనేది చాలామంది విద్యార్థులకు కూడా తెలిసిన విషయమే. అది సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రోగ్రామ్ అనేది ఇప్పటివరకు అయితే నేను నా శక్తి వంచన చేసి నేను మొత్తం కూడా దాన్ని కంప్లీట్ చేయడం అనేది జరిగింది. ఆ బిజీలో ఉండడం వల్ల నేను ఈ వీడియోస్ అనేవి చేయలేకపోయాను, కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ వలన. అదేవిధంగా చాలా వరకు కూడా విద్యార్థులందరూ కూడా ఈ యొక్క గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఏం చేస్తున్నారు అనేటట్లయితే, ఈ డేట్స్ మనకు చూసుకున్నట్లయితే ఈరోజు 17th, రేపు 18th లాస్ట్. ఇక మనం ఇచ్చేటటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో, ఈ జాబ్ ఆప్షన్స్ ఉంటాయి కదా, ఇక ఆప్షన్స్ ఇవ్వడం, మెయిన్స్ ఎగ్జామ్కి సన్నద్ధం అవ్వడం, ఇవన్నీ కూడా రేపటితో ముగిన ఉంటుంది. ఆ విషయం కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఇందులో నేను గమనించిన విషయం ఏంటంటే, చాలామంది కూడా ఈ జూలై 28 కల్లా ఎగ్జామ్ అవుతుందా సార్ అని చాలా వరకు నాకు అడగడం అనేది జరిగింది. అయితే ఎగ్జామ్ అవ్వడమా అవ్వకపోవడమా, అదేవిధంగా ఎగ్జామ్ అదే టైంకి కాకుండా పోస్ట్పోన్ అవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా అనేటువంటి వార్తలు కూడా చాలామందికి కూడా ఆ యొక్క భ్రమలో ఉండడం అనేది జరుగుతుంది. ఆ భ్రమలో ఉండడం వలన వారి యొక్క ప్రిపరేషన్ స్థాయి అనేది తగ్గిపోతుందండి. నేను చాలా వరకు కూడా గమనించాను. ఎందుకనంటే ఆ కసి అనేది లేదు. ఎవరో ఎక్కడో డిస్టర్బ్ చేసినట్టు, ఏదో ఇక్కడ మనకి గవర్నమెంట్ చేంజ్ అయింది కదా, ఇంకో 2-3 months ఎక్స్టెండ్ చేస్తారేమో అనేటటువంటి ఒక రకమైనటువంటి భావనతో ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, మనకి ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఎంఫార్మసీ పోస్ట్ గ్రాడ్యుయేట్ని, పిహెచ్డీ కంటిన్యూ అవుతుంది. అటువంటి నా క్వాలిఫికేషన్ తగ్గట్టు మనం ఎప్పుడైనా సరే ఇక్కడ గ్రాడ్యుయేషన్ లెవెల్స్లో లేకపోతే ఎవరైనా డిగ్రీ కానీ బీటెక్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు ఎక్కువగా. ఇలాంటి కోర్సెస్ చేసేటప్పుడు కూడా మనకి ఎగ్జామినేషన్కి స్టార్టింగ్ డే చూసుకున్నట్లయితే, ఎగ్జామ్ కంటే మనకి సెమిస్టర్ స్టార్టింగ్ డే చూసుకున్నట్లయితే, మనకి చదువుదాంలే చాలా టైం ఉంది అనేటటువంటి భావన ఏర్పడుతూ ఉంటుంది. ఇంకా 2 months అయితే ఏమవుతుంది, ఎగ్జామ్ దగ్గర పడుతుంది అని అనిపిస్తుంది. మళ్ళీ ఇంకా దగ్గరగా ఇంకా 1 week అయితే, ఇంకా 1 week ఉంది, ఇంకా బాగా చదవాలి అనేటువంటి భావన అనేది ఉంటుందండి. అప్పటికి కూడా చాలా వరకు కొంత నెగ్లిజెన్సీ అనేది వస్తుంది. ఇంకా జనరల్గా ఉండేటువంటి స్టూడెంట్ టెండెన్సీ అనమాట ఇదంతా కూడా. అయితే కొంతమంది లాస్ట్ వరకు వచ్చి ఈ నైట్ అవుట్ చేసి కూడా మార్నింగ్ వెళ్ళి ఎగ్జామ్ రాసేటటువంటి పరిస్థితులు కూడా చాలా మందిలో గమనించి ఉంటాం. అయితే ఆ విషయం ఇది కాంపిటేటివ్కి అయితే మాత్రం వర్తించదు. అది అందరికీ కూడా బాగా తెలిసిన విషయమే. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో ఎవరైతే డైలీ కష్టపడి 24/7లో మనకి ఏదైనా చూసుకున్నట్లయితే ఒక మినిమం 10 hours అయినా సరే హార్డ్ వర్క్ అనేది చేయాలి. చాలా వరకు నేను గమనించిన విషయం ఏంటంటే, చాలామంది చదువుతున్నారు కానీ ఒక సోయిలో ఉన్నారు. ఏమనుకుంటున్నారు అంటే, ఏదో గవర్నమెంట్ చేంజ్ అయింది, కొద్దిగా ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అవుతుంది అనేటువంటి ఈ యొక్క ఆనందంలో ఉన్నారు. పోస్ట్పోన్ అవుతుందా లేదా అనేది మీరు అది బయట తీసేదేంటి, అటువంటి థాట్స్ అనేవి రాకూడదు. అసలు పోస్ట్పోన్ అవడానికి గల కారణాలు అనేవి చాలా ఉన్నాయి. కానీ ఈలోపు ఈ యొక్క పరిణామాలు కొన్ని పరిణామాలు ఉన్నాయి. అవి ఏ విధంగా దారితీస్తాయి అనేది కూడా తెలియదు. ఇప్పుడే మనం చెప్పకూడదు కూడా. ఎందుకంటే చాలా వరకు ఈ అక్టోబర్, నవంబర్ రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. కానీ అది కరెక్ట్ కాదని నాకైతే అనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఇక జూలై 28కి ఎగ్జామ్ కన్ఫర్మ్ అయిపోతుంది అని నా యొక్క భావన. అయితే చాలా వరకు కూడా ఈ ఎగ్జామ్స్ సంబంధించి ఇంకా పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి చాలా వరకు నిరుద్యోగుల్లో లేదది. ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో మనకి ఈ సచివాలయం ఎంప్లాయీస్ కానీ, అదేవిధంగా
మా హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లో కొంతమంది కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లో చేసేవారు కానీ, అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ గ్రూప్ 4 ఆస్పిరెంట్స్, ఓకే, అదేవిధంగా ఈ పంచాయతీ సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఈ యొక్క గ్రూప్ 2కి మెయిన్స్కి ప్రిపరేషన్లో కూడా ఉన్నారు. చాలా ఎక్కువ మంది, హ్యూజ్ కాంపిటీషన్ ఉంది. ఎక్కడ 90,000 మెంబర్స్ కంటే ఎక్కువగా తీయడం అనేది జరిగింది కాబట్టి చాలా హ్యూజ్ కాంపిటీషన్గానే ఉంటుందన్నమాట. కాబట్టి ఆ ప్రిపరేషన్ అనేది ఈ ఫ్రెషర్ అనేవారు ఎవరైతే ఉంటారో, ఫ్రెషర్ అనే కాకుండా గత 5 సంవత్సరాల నుంచి ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళందరూ కూడా వాటిల్లో కూడా ఉత్సాహం ఎంతో తగ్గింది అని అయితే నాకు అనిపిస్తుంది. అసలు ఎంప్లాయీస్లో చూసుకున్నట్లయితే ఉత్సాహం పెరిగిందని నేనైతే గమనిస్తున్నాను. ఎందుకనంటే వారిలో ఉన్నటువంటి తపన అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే వారు జాబ్లో ఉన్నటువంటి ఏమైనా లోటుపాట్లు, ఆ జాబ్ కంటే మేము ఎక్కువగా వెళ్ళాలనేటువంటి వేరే ఒక రకమైనటువంటి ఒక ఎత్తుకి కొద్దిగా ఎదగడం అనేటటువంటి ఆశతో కూడా వారు ఎగ్జామ్స్ అనేవి అటెంప్ట్ చేస్తూ ఉంటున్నారు. కాబట్టి వారి నుంచి కూడా ఎక్కువగా ఈ యొక్క కాంపిటీషన్ అనేది ఎదుర్కోవాల్సిన అవసరం అయితే మాత్రం ఉంటుంది. అయితే ఇందులో మనం ఎక్కువగా గమనించాల్సిన అవసరం ఏంటంటే, ఈ యొక్క పోకడలు ఎవరైతే ఈ యొక్క ఫేక్ న్యూస్లు, అదేవిధంగా ఈ పోస్ట్పోన్ అవుతుంది, పోస్ట్పోన్ అవదా అనేటువంటి ఆలోచనలు అవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ నుంచి తీసేయాలి. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే అనుకోవచ్చు. సార్ మీరు చెప్తున్నారు కానీ అదంతా అందరూ మాకు తెలుసు అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇది ఒక అలర్ట్నెస్ అనమాట. అలర్ట్గా ఉంటారని చెప్పేసి నా నుంచి ఒక రకమైనటువంటి చిన్న సందేశంగా మీరు భావించవచ్చు. ఇంకా చెప్పుకోవాలి అని అనుకున్నట్లయితే, మనకి మెయిన్స్లో గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి మనం మెంటర్షిప్ బ్యాచ్ని కూడా నేను సెపరేట్గా ఒక ఇంటెన్సివ్ కోర్స్గా నేను మెంటర్షిప్ బ్యాచ్ని ప్రారంభించబోతున్నాను. అది ఎందువలన అంటే, ఆల్రెడీ ఇప్పుడు నేను ఒక బ్యాచ్ అనేది ఆఫ్లైన్ బ్యాచ్ కంప్లీట్ చేశాను కాబట్టి అది మనకి ఆన్లైన్ బ్యాచ్లో కూడా నేను అంటే ఏంటి అనేది కొంతవరకు అయినా సరే నిరూపించుకోవాలి, కొద్దిగా అయినా సరే అని చెప్పేసి కొంతవరకు చాలా నామినల్ ప్రైస్తో ఇంకా ప్రారంభిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. గతంలో అనుకున్నాను కానీ ఎందువలనంటే మనకి షెడ్యూల్స్ కొద్దిగా దగ్గరగా అంతగా టైం మేనేజ్మెంట్ అనేది అంతగా కుదరలేదు. ఎందువల్లంటే చాలా వరకు కూడా ఇక్కడ వేరే ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ క్లాసులు చెప్పాల్సి వచ్చింది, ఇంకొక ఇన్స్టిట్యూట్లో ఆఫ్లైన్ క్లాసెస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఇలా మనకి షెడ్యూల్స్ కొద్దిగా బిజీగా ఉండడం వలన నా యాప్లో అయితే మాత్రం నేను ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సును అంతగా కొద్దిగా చిన్నగా నెగ్లెక్ట్ చేయడం అనేది జరిగింది. కానీ ఈ రేపటి నుంచి అయితే మాత్రం ఇక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కోర్సు మాత్రం మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అక్కడ ఈ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఫుల్ అప్డేట్స్తో పాటుగా మీకు ఏ రోజు అప్డేట్ ఇస్తామో ఆ రోజు ఈవినింగ్కి మనకి ఎగ్జామినేషన్ కూడా ఉండే విధంగా, అదేవిధంగా కొన్ని మెలకువలు సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా చదవాలి, కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకొని ఎటువంటి అంశాలు చదవాలి, ఏమి ముందుగా మొత్తం కూడా ప్రీప్లాన్డ్గా చదివి వాటిని ఈ 75కి కనీసం మినిమంలో 60 మార్కులు ఏ విధంగా తెచ్చుకోవాలి అనేటువంటి వాటిని పరిగణలో చేసుకొని 60 కాదు 70 మార్కుల వరకు కూడా ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీని నేను మీ ముందుకి తీసుకెళ్ళగలనండి. నన్ను నమ్మి వచ్చే వారికి నేనైతే చాలా నామినల్ అమౌంట్ అయితే ఈరోజు పెడుతున్నాను. ఇంకా క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయలేదు. మనకు వచ్చేసరికి అందులో ప్రధానంగా చూసుకుంటే క్లాసెస్ ఉంటాయి, అదేవిధంగా ప్రధానంగా ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే, దాని కింద మనకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. డైలీ షెడ్యూల్ అయితే ఇస్తాను కూడా. ఓకే, అయితే మీరు చేయాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, అదేవిధంగా ఈ వీడియోకి మీరు ఎగ్జామినేషన్ ఎప్పుడు పెడితే బాగుంటుంది,
పోస్ట్పోన్ చేయాలా వద్దా అని అనేటటువంటి ఒక కామెంట్ కూడా పెట్టండి. కొద్దిగా ఎర్లీగా అయిపోతే మళ్ళీ వేరే నోటిఫికేషన్ ఇంకొద్దిగా తొందరగా వస్తుంది అనుకున్న వాళ్ళు కూడా ఒక కామెంట్ ద్వారా మీరు ఒక కామెంట్ అయితే చేయగలరు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, ఎప్పుడు కూడా నెగ్లిజెన్సీ అనేది వద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ అనేది మనం గమనించుకోవాల్సిన అవసరం అయితే మాత్రం ఉంటుందండి. ఓకే, ఇందులో ఎక్కువగా ఎంప్లాయీస్కి కొద్దిగా పోస్ట్పోన్ చేయాలనే ఉంటుంది, అవ్వాలనే ఉంటుంది. కానీ ఎవరైతే ఫ్రెషర్ ఉంటారో వారికి పోస్ట్పోన్ అయినట్లయితే, ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో బై డిఫాల్ట్ వల్ల చాలామంది క్వాలిఫై అవ్వలేదు, అలాంటి వాళ్ళు ఏమంటే నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి వారికి ఎలా అనిపిస్తుంటుంది, వారేంటి అక్కడితో ఓకే ఈ మంత్తో ఎగ్జామ్ అయిపోతే బాగున్నా అనేటువంటి ఆలోచనతో ఉంటారన్నమాట. ఓకే, అయితే మీ యొక్క డెసిషన్ ఏంటి, మీరు ఏ విధంగా అనుకుంటున్నారు అనేది కామెంట్ ద్వారా ఒక కామెంట్ చేయండి. ఇంకోటి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నా ఛానల్ని. మీకు రేపటి నుంచి యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ మిగతా అన్ని మనకి వచ్చేసరికి ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నుంచి కూడా బిట్స్ కూడా నేను ఇందులో ప్రొవైడ్ చేయగలను. ఓకే, నన్ను కొద్దిగా సపోర్ట్ చేయడం, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుంటామా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను. నేను మీ